వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య అండి. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే, ఇది మనకు ఒక్కసారి అనిపిస్తుంది, మనకి ఎందుకు ఎన్ని కష్టాలు, ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మార్పు కనిపించట్లేదు. కొన్ని గ్రహాల వల్ల కూడా మనం చేసే ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదండి. వాటికి మనం ఏదన్నా ఒక పరిష్కారం చేస్తేనే మనకి ఏదన్నా కొంచెమన్నా మార్పు కనిపిస్తుంది. ఒక 10 రాళ్ళు వేస్తే ఒక్క రాయైనా తగులుతుంది. నేను చెప్పే ఈ తంత్ర మీరు శుక్రవారం రోజు చెయ్యండి. చూడండి, మీరు చేసి చూడండి. చేసిన కొద్ది గంటల్లోనే మీకు మార్పు అనేది కనిపిస్తుందండి. మనకి ఏదైనా డబ్బులతోటే మనకి సమస్యలన్నీ ఉంటాయండి కదండి. అందుకే ఈ డబ్బులు అనేటివి మనకు రావాలి అని అంటే, మీరు మీ దగ్గరలో ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళి చూడండి. అక్కడ జిల్లెడి చెట్టు ఉంటే చూడండి. తెల్ల జిల్లెడి చెట్టు అయితే ఇంకా మంచిది, ఏదైనా పర్వాలేదు. జిల్లెడి చెట్టు ఉంటే చూడండి. మీ ఇంటికి దగ్గరలో కూడా చెట్టు ఉంటే చూసుకొని మీరు పూజకి ముందు ఒక రోజు ముందు గురువారం వెళ్ళి మొక్కుకొని వచ్చేసేయండి. మీరు రేపు వస్తున్నాను అమ్మ, నేను నీ దగ్గరికి, నేను నా కోరిక ఇది చెప్పుకుంటున్నాను, మీ బాధలు మీ కష్టాలు అన్నీ చెప్పుకోండి. పొద్దునైతే 6 నుంచి 7 గంటల మధ్యలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయండి. సాయంత్రం అయితే 6 నుంచి 7 గంటల సమయంలోనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోండి. చెట్టుని మాత్రం ముట్టుకోవద్దండి. సాయంత్రం అయితే, పొద్దునైతే మీరు మొక్కొచ్చు కాలి కింద వేర్ల దగ్గర. మీరు ఏం చేయండి అంటే, నేను చెప్పిన విధంగా మీరు కొన్ని సామాగ్రి తీసుకోవాల్సి వస్తే, తక్కువ రేటేనండి, ఏమి ఖర్చుతో కూడుకుంది అయితే కాదు ఇది ఈ రెమెడీ. కానీ నమ్మకంతో చేయండి. మార్పు కనిపిస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. నా వీడియో మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కి పెట్టుకోండి. బెల్ ఐకాన్ నొక్కి పెట్టడం వల్ల ఏంటంటే, గంట సింబల్ ఉంటుంది కదండి, అది నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి. అందుకే ఆ బెల్ ఐకాన్ని మేము నొక్కమని చెప్తాము. నేను షార్ట్స్ కూడా తీస్తాను, లాంగ్ కూడా తీస్తాను. మీకు ఒకవేళ షార్ట్లో చూడాలి అని అనుకుంటే అట్లా కూడా చూడొచ్చు, లాంగ్లో చూడాలంటే ఇలా కూడా చూడొచ్చు. కొంతమందికి లాంగ్లో ఇష్టం ఉండదు, కరెక్ట్గా పరిష్కారం వినడమే ఇష్టపడతారు కొంతమంది. ఏంటంటే, నేను చెప్పే ఈ తంత్రం మీరు శుక్రవారం రోజు ఒక్కటే చేయాలండి, మళ్ళీ ఇంకా చెయ్యొద్దు. మీరు ఒక్కసారి చేస్తేనే మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి. ఏం చేయండి అంటే, మీరు పసుపు, ఒక 1 రూపీ కాయిన్, కుంకుమ, బియ్యము, కొన్ని స్వీట్ అండి వైట్ది, ఏదన్నా కలాకనా ఏదైనా, పేడ అయినా ఏదైనా ఒక వైట్ కలర్ స్వీట్ తీసుకొని అక్కడికి వెళ్ళండి. కాస్త మంచి నూనె, అదే మనం నువ్వుల నూనె అండి, దీపం ముట్టించడానికి నూనె, అగరవత్తులు, పువ్వులు. మన పూజకు వెళ్ళేటప్పుడు అన్నీ ఎలా తీసుకెళ్తాం అట్లా తీసుకొని వెళ్ళండి. ఆ చెట్టుకి మీరు ముందుగా ప్రదక్షిణలు చేసుకుంటూ మీ మనసులో కోరికలు అనేటివి చెప్పుకోండి. నా అమ్మవారికి మీ కోరికలు, మీ బాధలు ఏంటో చెప్పేసుకున్న తర్వాత మీరు కొన్ని నీళ్ళు కూడా తీసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, మళ్ళీ వినండి. మంచి సామాగ్రి నేను ఏది చెప్పానో అది చెప్పి తీసుకొని వెళ్ళండి. కొన్ని తీసుకొని వెళ్ళక మార్పు అనేది కనిపించదండి. మళ్ళీ చెప్తున్నాను, పొద్దునైతేనేమో 6 నుంచి 7, సాయంత్రం అయితేనేమో 6 నుంచి 7. కానీ చెట్టును మాత్రం ముట్టుకోవద్దండి. ఈవినింగ్ పూజ చేస్తే, పొద్దున్న చేస్తే మాత్రం కింద మనము వేర్ల దగ్గర ఇలా మనం మొక్కేయచ్చండి. చెట్టు చుట్టూ తిరిగేసి అక్కడ ఆ చెట్టుకి కింద వేర్లు కొమ్మలు ఉంటాయి కదండి, అక్కడ కడిగేసేయండి. కడిగేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, పసుపు మంచిగా రుద్దేసేయండి. కుంకుమ, పసుపు బొట్లు పెట్టేసేయండి. ఒక 1 రూపీ కాయిన్ అక్కడ పెట్టేసేయండి. తర్వాత మీరు ఏం చేయండి అంటే, పువ్వులు, అగరబత్తులు, మీరు తీసుకెళ్ళిన స్వీట్స్ అన్నీ అక్కడ ఆ చెట్టు దగ్గర సమర్పించేసేయండి. తర్వాత మీరు 1 రూపీ కాయిన్ కూడా అన్నీ పెట్టేసేయాలండి. ఆ తర్వాత మీరు మనస్ఫూర్తిగా అక్కడ మొక్కేసుకోండి. నేను చెప్పిన వస్తువులన్నీ మీరు అక్కడికి తీసుకొని వెళ్ళండి. అక్కడ దీపం కూడా ముట్టియాలండి. అన్ని దీపం కంపల్సరీ. మనం ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో తులసి చెట్టు దగ్గర, ఆ చెట్టు దగ్గర కూడా అలాగే అదే విధంగా పూజ మీరు చేసుకోవాలి. చేసుకొని మీరు ప్రదక్షిణలు చేసేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. మీరు స్వీట్స్ తీసుకెళ్ళిన ఏవైనా ఒక 5 తీసుకొని వెళ్ళండి. ఏం చేయండి అంటే, అవి అక్కడే వదిలేసి రండి. మీరు మళ్ళీ తీసుకొని రావద్దండి. ఇంకా వీలవుతే మీరు ఒక కొబ్బరికాయన కొట్టండి. చూడండి,
నేను చెప్పే సజెషన్ ఏంటంటే కొన్ని గుళ్ళల్లో జిల్లెడు చెట్లు ఉంటాయండి, పూజ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ బయట ఎక్కడైనా పూజ చేసి మంత్రాలు చేస్తున్నాం అనుకొని కొట్టడానికి వస్తారు. చూసి జాగ్రత్తగా పూజ చేసుకోండి. ఎక్కువైతే గుళ్ళ దగ్గరలో అయితే చెట్లు ఉంటాయి కాబట్టి గుళ్ళల్లో కంపల్సరీ ఉంటాయండి చెట్లు, అవి చూసుకోండి. లేదు మా చుట్టుప్రక్కలనే ఉన్నాయి ఎవరు ఏమనుకోరు అనుకుంటే వెళ్ళి మీరు అక్కడ పూజ చేసుకోండి. వితిన్ మీకు గంటల్లోనే మార్పు అనేది కనిపిస్తుందండి. నమ్మకంతో చేయండి. ఎందుకంటే ఇది చాలామంది చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కూడా. మీరు కూడా మార్పు కనిపిస్తుంది. మళ్ళీ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అప్పుడే పెట్టండి. ఇది 100 అంటే 100కి 200% ఈ తంత్ర పనిచేస్తుందండి. ఓన్లీ శుక్రవారం మాత్రమే. మళ్ళీ మిగతా రోజులలో వెళ్ళి పూజ చేస్తానని అనుకోకూడదు. అదే రోజు ఒకటేసారి చేయాలండి ఈ పూజ అనేది, మళ్ళీ మళ్ళీ చేయకూడదు. మీరు ఇది చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది కొంచెం ముందుకి బూస్టప్ అవుతుందండి. బూస్టప్ అంటే ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది వాళ్ళు ప్రమోట్ చేస్తారు, పంపిస్తారండి. మనలాగానే చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకే మిమ్మల్ని లైక్ చేయమని నేను రిక్వెస్ట్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, మీరు ఈ తంత్రం మాత్రం నేను చెప్పినట్లుగా మీరు ట్రై చేసి చూడండి. మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి. నా ఛానల్ మీరు యూట్యూబ్ సెర్చింగ్లో చూడాలంటే చిట్టి తంత్ర తెలుగు రమ్య అనే కొట్టాలండి. రమ్య అంటేనే నా వస్తాయి. నా ఛానల్ లోగో వస్తుంది. నా ఛానల్ లోగో వచ్చేసి మన వారాహి అమ్మవారండి. అందరికీ నమస్కారం. ఈ తంత్ర చేయండి, బాగుండండి.